మీకు ఎగ్స్ తో పులుసు చేసుకుంటే ఇష్టమా లేదా ఇగురు చేసుకుంటే ఇష్టమా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే గుడ్లతో పులుసు పెడితేనే ఎక్కువ ఇష్టంగా తింటారు, కానీ ఎప్పుడు అదే అయిపోతుందని చెప్పేసి ఈ రోజు అయితే గుడ్లతోటి ఇగురు చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక 7 గుడ్లు అయితే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను. మీరు ఉండేది ఇద్దరు, సరే రీతుని కూడా లెక్కేసుకున్నా, ముగ్గురికి 7 గుడ్లు ఏంటక్క అంటారా. ఈ మధ్య జాషుకు కూడా అన్ని అలవాటు చేస్తున్నా. జాషు కూడా ఎగ్ తింటుంది, అలాగే ఈవినింగ్ చపాతీ చేసుకుంటే ఈ ఎగ్ కర్రీ బాగుంటది అని చెప్పేసి కొంచెం ఎక్కువ గుడ్లేసి వండుతున్నా. లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక్క గుడ్డు కూడా పాడవకుండా అన్ని పెంకులు నీట్ గా తీయగలిగాను. ఎప్పుడు ఎగ్స్ తో కర్రీ చేసినా 2-3 గుడ్లు మాత్రం గొగ్గిరిగా వస్తాయి. ఎగ్స్ అన్ని నీట్ గా పీల్ ఆఫ్ చేయగలిగితే అసలు హ్యాపీనెస్ వేరు. ఎగ్స్ ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని అక్కడక్కడ ఫోర్క్ తో ఘాట్లు పెట్టుకొని ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకొని టాస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఎగ్స్ టాస్ చేసుకున్న ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఆయిల్ కొంచెము అలాగే ఎక్స్ట్రాగా ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్టార్ పువ్వు, 2 ఇలాచి, చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్ లో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఓసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఓసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. మసాలాలన్నీ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఓసారి కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. వన్స్ మనకి నూనె పైకి తేలిందంటే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్ని మెత్తగా ఉడికిపోయాయని అర్థం. ఇప్పుడు ఇంకా ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి, అంతకంటే ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువ పడ్డాయి అనిపిస్తే ఒక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. చివరిగా ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కసూరి మేతి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి, అదే ఎక్స్ట్రా టేస్ట్ ని తీసుకొస్తుంది ఈ కర్రీకి అయితే. కొత్తిమీర వేయకపోతే నాకెందుకో ఏ కర్రీ అయినా కొంచెం ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. రైస్ లో కంటే కూడా చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటది. కొంచెం గ్రేవీ టైప్ లో ఉంటుంది కాబట్టి బిర్యానీ చేసినప్పుడు కూడా చేస్తుంటాను నేను ఈ కర్రీ. కుదిరితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.